కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటంటే శివుణ్ణి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో పత్రాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. 22వ రోజు శివుణ్ణి గరికపోచలతో పూజిస్తే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, మేధాశక్తి పెరుగుతుంది. అలాగే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడు కూడా ఒత్తిడిలో ఉండేవాళ్ళు, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ జాబుల్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఉన్నవాళ్ళు 22వ రోజు శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఉమ్మెత్త ఆకులతో 22వ రోజు శివుణ్ణి పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి. ఉమ్మెత్త పూలతో పూజిస్తే మానసిక ఒత్తిడి పోతుంది, ప్రశాంతత వస్తుంది. ఉమ్మెత్త ఆకులతో పూజ చేస్తే అనారోగ్యాలు చాలా కాలంగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే 22వ రోజు సరి సంఖ్యలో మారేడు దళాలతో పూజిస్తే ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి 22వ రోజు కార్తీక మాసంలో 2, 4, 6, 8, 10, 12 ఇలా